హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. అఖండ 2 అఖండ తాండవం చూశాక నా ఒపీనియన్ ఏంటో మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆప్షన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మేము పెట్టగానే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూశాక నాకు ఎలా అనిపించింది అంటే అఖండ 1 ఇచ్చినంత ఇంపాక్ట్ నాకు ఈ సినిమా ఇవ్వలేదు. మరి అసలు అంత బాగాలేదా అంటే మరి స్కంద ఇలా లేదు, బాగానే ఉంది. కానీ మేబీ బోయపాటి బాలకృష్ణ సినిమాల్లో నా లాస్ట్ ప్రయారిటీ అయి ఉండొచ్చు. సరే, ఫస్ట్ మూవీ థీమ్ గురించి మాట్లాడుకుందాం. సేమ్ బోయపాటి బాలయ్య గారి థీమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి. విలన్ ఇంటరాక్షన్లు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా చిన్న బాలయ్య ఉంటాడు. ఒక కామెడీ సీన్, ఒక ఫైట్ సీన్, ఒక డ్యాన్స్, ఒక సెంటిమెంట్ సీన్. అలా ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఎవ్వరు కాపాడలేని సిచ్యువేషన్ వస్తుంది. పెద్ద బాలయ్య ఎంట్రీ ఉంటుంది. సేమ్ అదే థీమ్. ఇంకా అక్కడ నుంచి పెద్ద బాలయ్య చూసుకుంటాడు. సో థీమ్ అదే, అందరికి తెలిసిన థీమే, సేమ్ అఖండ థీమే. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ పెద్ద బాలయ్య ఆ గెటప్ కానీ, ఆ లుక్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది. అంటే ఇంటర్వెల్ నుంచి వస్తాడు, ఆయన ఉన్నంత వరకు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. పెద్ద బాలయ్య ఉన్నాయి వరకు కొన్ని కొంచెం ఓవర్గా ఉన్నాయి, అవి తీసేస్తే మిగతా అంతా చాలా బాగున్నాయి. ఇకంతే, అది ఆయనకే సెట్ అవుతుంది. అది బాలయ్య బాబు మాత్రం ఎక్కడ తగ్గలేదు, చాలా బాగా చేశాడు. నెక్స్ట్ తమనన్న మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. అంటే మిక్స్డ్ మ్యూజిక్ ఇచ్చాడు. అక్కడక్కడ డ్రమ్స్ ఉన్నాయి, గంట కొడతా ఉంటాడు, అక్కడక్కడ ఈడియమ్స్ ఇచ్చాడు. చాలా బాగుంది మ్యూజిక్. కాకపోతే అంటే చెప్పకూడదు కానీ ఇలాగా మ్యాక్సిమం మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే సౌండ్ ఎక్కువ పడని వాళ్ళకి తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సార్, తమనన్న మాత్రం ఎక్కడా తగ్గలేదు. బాలయ్య గారు తమన్ కాంబినేషన్ అది కొత్తగా చెప్పేదేం లేదు. నెక్స్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ బోయపాటి గురించి మాట్లాడితే, ఆయన జనరల్గా సినిమాలన్నింటిలో ఒక ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది, ఎవరు కాపాలని సిచ్యువేషన్లో ఫ్యామిలీ ప్రాబ్లం మీదే ఉంటాయి ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ. కానీ దీంట్లో కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేశారు. అంటే ఒక 2 కంట్రీల మధ్యలో జరిగే ఒక వార్ లాంటిది క్రియేట్ చేశాడు. అది ఐడియాగా బాగుంది, కానీ దాన్ని సైడ్ ట్రాక్ చేశారు సినిమాలో. అది ఎక్కువ ఫోకస్ అవ్వలేదు, మిగతావే ఎక్కువ ఫోకస్ అయ్యాయి. దాని మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి అది ఇంకా బాగా చూపించుంటే చాలా బాగుండేది. ఏమో అది మొత్తం అవుట్ ఫోకస్ అయిపోయింది సినిమా మొత్తంలో. ఇంకా మెయిన్గా నాకు సినిమా మొత్తంలో హైలైట్ ఏంటంటే, మీకు ఆ సీక్వెన్స్ చెప్తా, స్పాయిలర్స్ ఏం చెప్పను. బాలకృష్ణ వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అది మాత్రం చాలా బాగుంది. నాకు ఇంపాక్ట్ అఖండ 1 అంత ఇంపాక్ట్ లేదన్నాను కదా, ఆ సీన్లో మాత్రం నాకు అఖండ 1లో వచ్చిన ఇంపాక్ట్ నాకు ఆ సీన్లో చాలా బాగా వచ్చింది. ఆ సీన్ సినిమా మొత్తంలో ఇంకా నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ అయితే అది మీరు థియేటర్లో చూడండి, మీకు కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా అంతకంటే పాజిటివ్స్ ఏం లేవు. ఇంకా మీకేమన్నా ఇవి కాకుండా మీకు ఇంకేమైనా నచ్చిన సీక్వెన్స్ ఉంటే కామెంట్స్తో మాతో షేర్ చేసుకోండి. సార్, ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. బాలకృష్ణ గారు అఘోరా గెటప్లో ఎంత బాగా చేశారో, దాన్ని గ్రాఫిక్స్ కొంచెం అంత న్యాచురల్గా లేదు, తెలిసిపోయేలాగా ఉంది. అది ఇంకా బాగుండేది. ఆయన అంత పర్ఫార్మెన్స్ చేశారు. ఆ గ్రాఫిక్స్ కొంచెం తేడాగా ఉంటాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఫిల్లర్స్ లాగే ఉంటాయి. అంటే ఒక పాట, ఒక ఫైట్, ఫస్ట్లో చెప్పినట్టు విలన్ ఇంట్రడక్షన్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏది పెద్ద ఇంపాక్ట్ ఏం లేవు. కామెడీ సీన్లు, పాట కూడా పెట్టాలి కదని పెట్టినట్టే ఉంది. ఏది ఒక ఫ్లోలో వెళ్ళదు, ఒక సీన్ తర్వాత ఒక సీన్ వస్తుంది, కానీ ఏది ఇంపాక్ట్గా లేదు. పెద్ద బాలయ్య దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆ ముందంతా అంత ఇంపాక్ట్గా ఏం లేదు. నెక్స్ట్ మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే ఆది పినిశెట్టి గారు. ఆయన 2-3 సీక్వెన్స్లు ఉంటాయి, మొత్తం కలిపి ఒక అరగంట ఉంటారేమో. ఈ సినిమా మొత్తంలో ఒక అరగంట, ఆయన ఉన్న అరగంట తీసేసిన సినిమాలో ఇంత కూడా ఏం చేంజ్ ఉండదు. మరి ఆయన అసలు ఎందుకు తీసుకున్నారో, ఆయన గెటప్ బాగుంది, పవర్ఫుల్గా చూపించారు, కానీ సినిమాలో ఆయన వల్ల జరిగే ఎఫెక్ట్ ఏమీ లేదు. ఒక అరగంట ఉంటారు, కానీ అది తీసేసినా కూడా సినిమాకి ఏమి ఎఫెక్ట్ ఉండదు. అంటే అంత జీరో ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన క్యారెక్టర్కి. మరి ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఆయన మెయిన్ విలన్ అనుకున్నాను నేను, కానీ ఆయన మెయిన్ విలన్ కాదు. ఇంకోటి, ఉన్న విలన్లు కూడా అంత స్ట్రాంగ్గా ఆయన లేరు. అంటే బాలకృష్ణ గారు పవర్ఫుల్గా చూపించారు, అంటే ఆయన అఘోరా ఆయన పవర్ఫుల్గా చూపించారు, కానీ సినిమా మొత్తంలో ఎక్కడ ఇంత కూడా బాలకృష్ణ అంటే కష్టపడే సిచ్యువేషన్ ఏం లేదు. విలన్స్ అంతా స్ట్రాంగ్గా లేరు, అందరిని ఈజీగా చంపేస్తారు. ఎవరు వచ్చినా ఏం చేసినా బాలకృష్ణ ఎవ్వరు ఇంత కూడా ఏమీ చేయలేరు. అంత వీక్గా ఉంటారు మిగతా చుట్టూ ఉన్న వాళ్ళందరూ.
మెయిన్ అంటే యాక్షన్స్ అన్ని బాగానే ఉన్నాయి. కొన్ని ఓకే అవి ఇంకా బాయ్ అవి ఇంకా బోయపాటి సినిమాలు మనం ఏం చేయలేం. అవి కాకుండా మెయిన్ ఏంటంటే గన్ షాట్స్ కొన్ని అంటే పెద్ద బాలయ్యని అండ్ చిన్న బాలయ్య వాళ్ళ కూతుర్ని వీళ్ళిద్దరిని తప్ప మిగతా అందరిని చంపేస్తే కానీ వీళ్ళిద్దరికి మాత్రం ఒక్క బుల్లెట్ తగలదు అసలు. అంటే చాలా మంది గన్స్ ఉంటారు, అందరు షూట్ చేస్తుంటారు, వీళ్ళిద్దరికి మాత్రం ఏమీ అవ్వదు. అంటే కొన్ని సీక్వెన్స్ లో బాలకృష్ణ దాన్ని డిఫెండ్ చేస్తాడు, అది బానే ఉంది. అవి అంటే బుల్లెట్లు అయిపోయినాయి అని చెప్పినా బానే ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ చాలా మంది గన్లు పట్టుకొని మీదకి వచ్చేస్తా ఉంటారు, వచ్చి కొట్టించుకొని చచ్చిపోతారు. 2-3 సీన్లు అయితే గన్ పట్టుకొని దగ్గరికి వచ్చేసి వెనక షూట్ చేస్తా ఉంటారు. అవి మరి బోయపాటి సినిమా చాలా ఉంటాయి గన్లు, మరి ఎందుకు అంత మందిని పెడతాడో తెలియదు. గన్లు పెట్టి మరి వాళ్ళని ఏం షూట్ చేయడు. ఇది అన్ని సినిమాల్లో జరుగుతుంది వాళ్ళ బోయపాటిది. మరి ఇది ఒకటి చేంజ్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటది. అంటే కొన్ని డిఫెన్స్ సీన్లు ఉన్నాయి, అవి బాగున్నాయి, అలా చూపించినా బానే ఉంటది. బుల్లెట్లు అయిపోయినాయి అని తర్వాత ఫైట్ చేసినా బానే ఉంటది. గన్లు పట్టుకొని దగ్గరికి వచ్చేసి అది తప్ప మిగతా అంతా బానే ఉంది. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమన్నా నచ్చని సీక్వెన్స్ అది కూడా కామెంట్ చేయండి. ఓవరాల్ గా చెప్పాలంటే బానే ఉంది, కానీ అఖండ 1 ఇచ్చినంత ఇంపాక్ట్ నాకు ఈ సినిమాతో రాలేదు. మీరు ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై.